పూర్వం ఎవరు బూతులు మాట్లాడేవారు? చదువుకోని వాళ్ళు, పశువులను కాసుకునేవారు, నాలెడ్జ్ లేక ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేవారు. నేడు ఖరీదైన కాన్వెంట్లు, నెక్స్ట్ ఖరీదైన కాలేజీలు, లక్షల పోసి చదివిస్తే బూతులు మాట్లాడుతున్నారు లేదా? మాట్లాడలేదా? నాడేనయ్యం వాళ్ళు తెలిసిన 4-5 బూతులుండే అంతే. ఆ బూతుల్నే భయంకరం అనుకునేవాళ్ళం. వాళ్ళు కేవలం తెలుగులోనే తిట్టేవారు. మరి ఇప్పుడు చదువుకున్నారు కదా, ప్రతి లాంగ్వేజ్ లోను బూతులు వచ్చేలకి. ఇంకా చెప్పాలంటే ప్రతి పదాన్ని బూతుగా మార్చేసిన దరిద్రపు తరం ఏదో తెలుసా? ఈ తరమే. మీరు గమనించండి, పువ్వు అంటే బూతు ఈ తరానికి, కాయ అంటే బూతు. ప్రతి పదాన్ని దౌర్భాగ్యమైన బూతులుగా మార్చేసిన తరం ఈ పనికిమాలిన తరం. ఏది మాట్లాడినా సింగిల్ మీనింగ్, అసలు మీనింగ్ తెలియదు వీడికి. ఏ మీనింగ్? డబల్ మీనింగ్ తెలుసండి.